హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు. భరతమాతకు మహాహారతి కార్యక్రమం చూడ్డానికి ట్యాంక్ బండ్కు వచ్చాడు నాగారానికి చెందిన అజయ్. పటాకులు కాలుస్తుండగా 2 బోట్లు దగ్ధమయ్యాయి. అజయ్ తో పాటు వచ్చిన 2 ఫ్రెండ్స్ సేఫ్ గా బయటపడగా అజయ్ గల్లంతయ్యాడు. మణికంఠ అనే వ్యక్తికి పాత బాకీ ఇవ్వడానికి నాగారం నుంచి ట్యాంక్ బండ్కు వచ్చారు అజయ్, అతడి స్నేహితులు. డబ్బులు ఇచ్చాక ప్రోగ్రాం చూస్తామని మణికంఠను అడిగారు అజయ్, అతడి స్నేహితులు. దీంతో అజయ్ తో పాటు అతడి స్నేహితులను లోపలికి తీసుకెళ్లాడు క్రాకర్స్ వ్యాపారి మణికంఠ. లైవ్ జాకెట్స్ లేకుండా లోపలికి వెళ్లారు. వేరే బోట్లో నిల్చొని ఈవెంట్ చూస్తుండగా తారాజువ్వలు ఎగిరిపడ్డాయి. హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు. భరతమాతకు మహాహారతి కార్యక్రమం చూడ్డానికి ట్యాంకు బండ్కు వచ్చాడు నాగారానికి చెందిన అజయ్. పటాకులు కాలుస్తుండగా 2 బోట్లు దగ్ధమయ్యాయి. అజయ్ తో పాటు వచ్చిన 2 ఫ్రెండ్స్ సేఫ్ గా బయటపడగా అజయ్ గల్లంతయ్యాడు. హుస్సేన్ సాగర్ లో అధికారుల రెస్క్యూపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, యువకుడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? భారతమాత మహాహారతి ఇటు నక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజాలో నిన్న ఏర్పాటు చేశారు. సో ఈ క్రమంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఇటు 2 బోట్లలో హుస్సేన్ సాగర్లోకి వచ్చినటువంటి బాణాసంచా తీసుకొచ్చినటువంటి 2 బోట్లు కూడా బాణాసంచా పేలుతుండగానే ఈ 2 బోట్లు కూడా అగ్ని ప్రమాదం గురవడం జరిగింది. ప్రస్తుతం మనం అగ్ని ప్రమాదం జరిగిన చోట ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా బోటు మొత్తం దగ్ధమైనటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇటు ఈ బోట్లో ఉన్నటువంటి ఈ ఫైర్కి సంబంధించినటువంటి ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అటు సాయి చంద్ కానీ ఇటు అజయ్ కూడా ఇందులోకి ఆ బోటుకు సంబంధించినటువంటి ఏదైతే వారికి సంబంధించినటువంటి ఈ మణికంఠ ఎవరైతే ఈ ఈవెంట్స్ నిర్వహించారో మణికంఠ అనే వ్యక్తికి పాత బకాయి ఇవ్వడానికి కూడా ట్యాంక్ బండ్ నుండి నాగారం నుండి ట్యాంక్ బండ్కు వచ్చారంటూ కూడా అటు వారి స్థానికులు చెప్తున్నారు. సో మణికంఠకు క్రాకర్స్ పాత బకాయిలు చెల్లించడానికి నాగారం నుండి వచ్చాము, తర్వాత వారికి మనీ చెల్లించిన అనంతరం మణికంఠతో చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే మేము కూడా లోపలికి వస్తాము, ఆ క్రాకర్స్ ఈవెంట్ని చూస్తామంటూ కూడా ఇటు అజయ్ తర్వాత తనతో వచ్చినటువంటి 2 స్నేహితులు కూడా చెప్పారు. సో దీంతో 2 కూడా లోపలికి వచ్చారు. ఆ సేఫ్టీ జాకెట్ కూడా వేసుకోకుండా లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. సో దీంతో అజయ్తో పాటు తన స్నేహితులు 2 వచ్చారు. ఈ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అజయ్తో పాటు ఉన్నటువంటి 2 వ్యక్తులు కూడా దూకేసిన తర్వాత ఇక్కడ స్పీడ్ బోట్స్ ఏవైతే ఉంటాయో వాటి వచ్చి వారిని రక్షించారు. కానీ అజయ్ మాత్రం 21 సంవత్సరాల అజయ్ మాత్రం ఎక్కడ మిస్ అయ్యాడంటూ కూడా ఇప్పటికి కూడా తెలియట్లేదు. తన ఆచూకీ కూడా లభ్యం కావట్లేదు. ఈరోజు ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు ఇటు డిఆర్ఎఫ్ అధికారులు చేపట్టారు. సో నిన్న నైట్ చేశారు, ఈరోజు ఉదయం 4 గంటల వరకు చేశారు. తర్వాత ఇప్పుడు కూడా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా నిరంతరాయంగా ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నా కూడా ఇంకా కూడా అజయ్ ఆచూకీ లభ్యం కావట్లేదు. సో ఇక బోటులు మాత్రం పూర్తిగా ఇక్కడ దగ్ధమైనటువంటి పరిస్థితి. డిఎఫ్ఓ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేపట్టారు. అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటంటే విషయాలను కూడా పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు అంటే సంఘటన స్థలానికి చేరుకొని మొత్తం పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. సో మొత్తానికైతే ఈ ఈవెంట్ చూస్తుండగానే ఈ ఘటన జరిగిందంటూ కూడా స్థానికులు కూడా ప్రత్యక్ష సాక్షి ఎవరైతే అజయ్కి సంబంధించినటువంటి ఫ్రెండ్ కూడా చెప్తున్నాడు, మాతో పాటే అతను కూడా దూకేశాడు కానీ అతనికి ఈత రాదని కూడా చెప్తున్నారు. సో కొంతమంది ఇక్కడ మనకు డిఎఫ్ఏ అధికారులు ఉన్నారు, అడిగి తెలుస్తున్నారు. సార్, మీకు ఏ సమయానికి సమాచారం వచ్చింది, అసలు అగ్ని ప్రమాదం ఎట్లా జరిగిందని చెప్తున్నారు? నిన్న నైట్ 9 గంటలకి మాకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మేము మౌలాలి వెహికల్ అండ్ సెక్రటరీ వెహికల్ టర్న్అవుట్ చేసి 10:30 వరకు పుట్ ఆఫ్ చేయగలిగిన ఫైర్ని. అంటే ఈ అగ్ని ప్రమాదం జరగడానికి అంటే దీనికి ఏమైనా సేఫ్టీ మెజర్మెంట్స్ ఈ బోర్డుకి సంబంధించి ఏమైనా ఉంటాయా? అవి ఉన్నాయా? యాక్చువల్గా ఉన్నాయి, కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ కాలేదు. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే మేము ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని మా మెన్నుని పెట్టి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాళ్ళతోటి ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటాం, కానీ మాతో అప్రోచ్ కాలేదు వాళ్ళు. ఎట్లా ఉంటుంది అంటే ఈ బోటుకు సంబంధించి ఈ ఫైర్ ఇప్పుడు ఈ ఫైర్కి సంబంధించినటువంటి ఏమైనా కేసు కానీ ఏమన్నా ఉంటుందా ఈ టూరిజం సంబంధించిన వాళ్ళతో? వాళ్ళు పోలీసు వారు చూస్తారండి. అవి పోలీసు వారు కేసు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళు.
సో చూడొచ్చు మొత్తానికి అయితే ఈ అజయ్ కోసం మాత్రం పూర్తిగా ఉదయం నుండి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇటు గాలింపు చర్యలు కూడా చేస్తున్నారు. డిఎఫ్ అధికారులతో పాటు టూరిజం సిబ్బంది కూడా చేస్తున్నారు. సో సార్ ఎట్లా జరిగింది ఈ ఫైర్? మీకు ఏ టైంకి ఈ ఫైర్ జరిగిందని సమాచారం వచ్చింది? రాత్రి 9:10 ఆ టైంలో ప్రమాదం జరిగిందండి. ఆల్రెడీ మా ముషిరాబాద్ వెహికల్ గవర్నర్ గారి ప్రోగ్రాంలో ఇక్కడ స్టాండ్ బై పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిందో ఇమీడియట్గా ఇదేమో జట్టి అంటారు, దీని మీదనే డిస్ప్లే పెట్టారంట ఫైర్ క్రాకర్స్. సో అటు సైడ్ పడవలో ఇంకొక బోట్లో చాలామంది, దాదాపు 10-15 మంది, ఎంతమంది ఉన్నారో తెలియదు యాక్చువల్ ఫిగరు. అందులో కూడా ఇది లేచి పోయి అందులో పడి ప్రమాదం అందులో జరిగింది. ఏది క్రాకర్ వచ్చేసి ఫైర్ క్రాకర్ వచ్చేసి దాంతో ఇమ్మీడియట్ కొంతమంది నీళ్ళలో దూకిరట. అది కొంచెం ఎడ్జికే ఉంది కాబట్టి దూకంగానే స్పీడ్ బోట్ ద్వారా వాళ్ళందరినీ సేవ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంజూర్డ్ అయినరో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి పంపించడం జరిగిందండి. ఈలోపు మా సెక్రటరీ ఫైర్ వెహికల్ ముషిరాబాద్ 2 వెహికల్ని అక్కడ అటు సైడ్ ఆ బుషులు కనపడుతుంది చూడండి, ఆడొక 12 ఫీట్ దాకా అది ఉంది, ఏది మన ఫెన్సింగ్ ఉంది, దానికి ల్యాడర్ వేసుకుని దాని మీదకి వెళ్ళి ఎక్కొచ్చి అట్నుంచి ఒక లైను ఇట్నుంచి ఒక లైను ఇద్దరు కూడా ఇమీడియట్గా దాదాపు 70-80% మంటలు కంట్రోల్ చేయడం జరిగింది. ఈ లోపు ఆ బోట్ అంతా ఇటు నీళ్ళకు మాకు డిస్టెన్స్ అయిపోయింది, దూరం అయిపోయేసరికి వేరే పోర్టబుల్ పంపు తెచ్చేసి ఇంకో టూరిజం బోట్ మీద పెట్టేసి 4 ఫైర్ ఫైటర్స్ పంపించేస్తే ఇదే వాటర్ సగ్ చేసుకుంటే ఈ వాటర్ తోటే పూర్తి మంటలు 12 గంటల వరకు కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర గవర్నరు, కేంద్ర మంత్రి ఉన్న సందర్భంలో ఇక్కడికి లోపలికి వచ్చే క్రమంలో ఈ బోటుకు సంబంధించినటువంటి ఫైర్ కాకుండా ఎట్లాంటి మెజర్మెంట్స్ తీసుకున్నారా? ముందేమన్నా తీసుకున్నారా వాళ్ళు? సో అది వేరే పార్ట్. ఇప్పుడు విఐపీస్ వచ్చిందంటే అక్కడ బండి పెట్టినాం, యాజ్ పర్ నామ్స్ మాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం బండి పెట్టినాం, అది తీసుకున్నాం. ఈ ఫైర్ క్రాకర్స్ ప్లే చేస్తారనేది మాకు తెలియదండి, మాకు నోటీసు లేదు, అదైతే తెలియదు. మాకు తెలిస్తే ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ మేము కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళం. గతంలో గవర్నమెంట్ ప్రజాపాలన ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా ఫైర్ క్రాకర్స్ ఇట్లా డిస్ప్లే చేయడం జరిగింది. అప్పుడు మా ఫైర్ సేఫ్టీ అన్ని కూడా పెట్టడం జరిగింది. సో అక్కడ చిన్న ఫైర్ అయితే కూడా ఇమీడియట్గా కంట్రోల్ చేయడం జరిగిందండి మాకు. సో మార్నింగ్ వచ్చేసి ఇట్లా ఒక క్యాండిడేట్ మిస్ అయ్యిందని తెలియగానే ఇమీడియట్గా మా మౌలాలి తర్వాత రాజేంద్ర నగర్ ఫైర్ బోట్ అని ఇమీడియట్గా ఇక్కడికి టర్న్అవుట్ చేయడం జరిగింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మా దగ్గర ఉన్నటువంటి రెస్క్యూ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో పాతాల కాంటా, తర్వాత లైఫ్ జాకెట్లు, తాళ్ళని యూజ్ చేసుకుంటా ఒకవేళ అతను పడి ఉంటే ఇందులో బాడీ ఏమైనా ట్రేస్ అవుట్ అయిద్దో అని చెప్పి మార్నింగ్ నుంచి మేము సెర్చ్ చేయడం జరుగుతుందండి. దాదాపు ఎంత సమయం వరకు అంటే ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంటుంది? అంటే దాదాపుగా బాడీ అయితే చనిపోయిన తర్వాత 24 అవర్స్ తర్వాత బయటకు వెళ్తుంది. డెప్త్ బాగుంది, ఇలా అంత మడ్డు ఉంది, లోపలంతా బురద గట్టిగా ఉండి ఉంటుంది. దాదాపు 50-60 ఫీట్ల డెప్త్ ఉందని అంటారు. మన ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నామండి. లక్కీ ఒకళ్ళు దొరికిందంటే ఉంటే దొరికితే లక్కు, లేకపోతే అది పైకి తేలే అవకాశం ఉంటుంది తర్వాత. సో చూడొచ్చు, అంటే ఇది వాటర్ మొత్తం కూడా ఈ హుస్సేన్ సాగర్లో మొత్తం బురదతో కూడినటువంటి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సో మొత్తానికి అయితే అంటే ఈ డిఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం ఎక్కడికక్కడ అటు 4 బృందాలతో కూడినటువంటి బృందాలు, అటు టూరిజం సంబంధించినటువంటి సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సో పూర్తి స్థాయిలో మా ఫైర్ ఆఫీసర్ నుంచి కూడా అటు ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఏదైతే ఆ ఈవెంట్ భరతమాత హారతికి సంబంధించిన ఈవెంట్లో ఫైర్ అంతా కూడా అక్కడ అంతా అలర్ట్ అయిపోయాం. కానీ ఈ లోపలికి వచ్చే క్రమంలో ఇది ఏదైతే ఈ బోట్లలో పెట్టినటువంటి ఈ 2 బోట్లు కూడా పూర్తిగా దగ్ధం కావడానికి గల కారణాలు ఏందనే విషయాలను కూడా ఇటు డిఎఫ్ఓ అధికారులు పూర్తిస్థాయిలో ఇక్కడ డాటా తీసుకుంటున్నారు. సో తీసుకున్న తర్వాత ఈ ఏదైతే ఇప్పటికి కూడా ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఫైర్ ఏదైతే ఈ టూరిజం యూనిట్కి సంబంధించినటువంటి మెంబర్ కూడా ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. సో పోలీసులు కూడా దీనిపై ఈ ఫైర్కి సంబంధించినటువంటి ఈ ఫైర్ ఏదైతే 2 బోట్లు అయిందో ఈ 2 బోట్లకు సంబంధించి కూడా దర్యాప్తు చేపడతామంటూ చెప్పారు. సో మొత్తానికైతే ఉదయం నుంచి కూడా ఇక్కడ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడే దాదాపు ఉదయం 2 బోట్లో డిఆర్ఎఫ్ అధికారులతో పాటు టూరిజం వాళ్ళు సెర్చ్ చేశారు. కానీ ఇప్పుడు ఇంకా 4 బోట్లతో ఇంకా కూడా ఈ మొత్తం ఏదైతే హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఏదైతే నిన్న ఈవెంట్ జరిగిందో ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది, ఇక్కడ నక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజాలో అక్కడ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ జరిగినటువంటి ప్రాంతంలోనే దాదాపు ఈ ఏరియాలోనే ఎక్కువగా ఈ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా నిప్పురవ్వలు ఒక బోటు నుండి ఇంకో బోటుకు పడడం వల్లనే భయపడి, అంటే ఏం జరుగుతుందో ఇక్కడ ఉంటే కాలిపోతాం అన్నటువంటి క్రమంలో ఇక భయపడి దూకేశారు. దూకిన క్రమంలో మాత్రం ఇద్దరికి ఏదైతే అజయ్తో ఉన్నటువంటి తన 2 స్నేహితులకి ఈత రావడం వల్లనే బయటపడ్డారు. సో మొత్తానికి అయితే 5గురికి ఇందులో ఇంజూరీస్ అయ్యాయి. 3
యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 100% చర్మం కాలి ఒక అతను ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి గణపతి పరిస్థితి విషమంగా ఉన్నటువంటి వైద్యులు చెప్పారు. మరో ఇద్దరు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక స్వరజని హాస్పిటల్లో కూడా కొంతమంది ఈ బోట్లో వచ్చిన వారు కూడా అక్కడ కూడా చికిత్స పొందుతున్నటువంటి వైద్యులు చెప్తున్నారు. సో మొత్తానికైతే ఉదయం నుండి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో మరికొద్ది సేపు అయితే తప్ప ఈరోజు సాయంత్రం కల్లా ఈ అజయ్ ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. జ్యోతి, హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు. భరతమాతకు మహాహారతి కార్యక్రమం చూడ్డానికి ట్యాంకు బండికి వచ్చాడు నాగారానికి చెందిన అజయ్. పటాకులు కాలుస్తుండగా 2 బోట్లు దగ్ధమయ్యాయి. అజయ్తో పాటు వచ్చిన 2 ఫ్రెండ్స్ సేఫ్ గా బయటపడగా అజయ్ గల్లంతయ్యాడు. మణికంఠ అనే వ్యక్తికి పాత బాకీ ఇవ్వడానికి నాగారం నుంచి ట్యాంకు బండికి వచ్చాడు అజయ్ అతడి స్నేహితులు. డబ్బులిచ్చాక ప్రోగ్రాం చూస్తామని మణికంఠను అడిగారు అజయ్ అతడి స్నేహితులు. దీంతో అజయ్తో పాటు అతడి స్నేహితులను లోపలికి తీసుకెళ్లాడు క్రాకర్స్ వ్యాపారి మణికంఠ. లైవ్ జాకెట్స్ లేకుండా లోపలికి వెళ్లారు. వేరే బోట్లో నిలుచొని ఈవెంట్ చూస్తుండగా తారాజువ్వలు ఎగిరిపడ్డాయి.